Hi students, welcome to online classes ABN and PRR College of Science, Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 1 టాపిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఈ వీడియోలో మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని సి ప్రోగ్రాంలో ఎలా రాస్తాము, అవి రాయటానికి మనం వెయిట్ను ఉపయోగించాలి, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మనం ప్రోగ్రామ్ని ఎలా రాయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఐఓ ఫంక్షన్స్ ఇన్ సి బేస్డ్ ఆన్ దే డేటా టైప్స్. సి లాంగ్వేజ్లో చాలా రకాలైన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మనం తీసుకునే డేటా టైప్స్ మీద అవి డిపెండ్ అయి ఉంటాయి. ది ఐఓ ఫంక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఈ ఐఓ ఫంక్షన్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ అయ్యాయి. అవి ఏంటి అంటే ఫార్మాటెడ్ ఫంక్షన్స్, అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. మనం ఇప్పుడు సి లాంగ్వేజ్లో మనం ఇప్పుడు చూస్తున్న ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో ఎటువంటి టైప్స్లో చూస్తున్నాము అంటే ఫార్మాటెడ్ ఫంక్షన్స్ మరియు అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ గురించి మనం చూస్తున్నాం. అందులో ఫస్ట్ ది ఫార్మాటెడ్ ఫంక్షన్స్. The formatted IO function read and write all types of data values. మనం ఫార్మాటెడ్ ఫంక్షన్స్లో కనుక ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని రాసేటప్పుడు ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే ఎన్ని రకాల డేటా టైప్స్ అయితే ఉంటాయో అన్ని రకాల డేటా టైప్స్కి సంబంధించిన వాల్యూస్ని అవి తీసుకుంటాయి మరియు ప్రింట్ కూడా చేస్తాయి. దే రిక్వైర్ కన్వర్షన్ సింబల్ టు ఐడెంటిఫై డేటా టైప్. ఇవి అన్ని రకాల డేటా టైప్స్ని తీసుకుంటాయి కాబట్టి అది ఏ డేటా టైపు తెలియటం కోసం దానికి ఒక కన్వర్షన్ సింబల్ అనేది అవసరం అవుతుంది. ద ఫార్మాటెడ్ ఫంక్షన్స్ రిటర్న్ వాల్యూ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. ఈ ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఒక కొత్త వాల్యూని అవి మనకి రిటర్న్ చేస్తాయి. అంటే ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అన్ని రకాల డేటా టైప్స్ని రీడ్ చేస్తాయి మరియు రైట్ చేయడం అంటే ప్రింట్ కూడా చేస్తాయి. అలాగే ఏ డేటా టైప్ అయితే అది తీసుకుందో తెలియటం కోసం దానికి ఒక కన్వర్షన్ సింబల్ అనేది అవసరం అవుతుంది. ఈ కన్వర్షన్ సింబల్ని ఏమంటారంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని కూడా అంటారు. ఈ ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది అది రిటర్న్ చేస్తుంది. ద ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుని మనం డేటాని ప్రోగ్రాంలోకి ఇన్పుట్ చేస్తాం. అంటే కీబోర్డ్ నుంచి మనం వాల్యూస్ని ఇస్తాం అన్నమాట. అది ఫార్మాటెడ్గా అంటే యూజింగ్ కన్వర్షన్ సింబల్. అలా కన్వర్షన్ సింబల్ని ఉపయోగించుకుని మనం రాసుకునే ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్. ద ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ ప్రింట్ఎఫ్. ఏ ఫంక్షన్ అయితే ఉపయోగించుకుని మన స్క్రీన్ మీద ప్రింట్ చేసుకుంటామో అది ఏ ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ కూడా ఒక ఫార్మాటెడ్ ఫంక్షన్. దీనికి కూడా ఒక కన్వర్షన్ సింబల్ అనేది అవసరం అవుతుంది. దాని ద్వారా మన అవుట్పుట్ స్క్రీన్ మీద మనకు కావాల్సిన డేటాని ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. ద అన్ఫార్మాటెడ్ ఐఓ ఫంక్షన్స్ ఓన్లీ వర్క్ విత్ క్యారెక్టర్ డేటా టైప్స్. ఈ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ మీద మాత్రమే అవి వర్క్ చేస్తాయి. దే డు నాట్ రిక్వైర్ కన్వర్షన్ సింబల్ టు ఐడెంటిఫై డేటా టైప్స్. ఈ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ని ఉపయోగించుకునేటప్పుడు మనం ఫార్మాటెడ్ ఫంక్షన్స్లో లాగా ఎటువంటి కన్వర్షన్ సింబల్ని రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ మీద మాత్రమే పనిచేస్తాయి కాబట్టి అది ఏ డేటా టైపో దానికి ఆల్రెడీ ముందుగానే తెలుసు కాబట్టి కన్వర్షన్ సింబల్ అనేది ఇక్కడ అవసరం లేదు. ద అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ రిటర్న్ వాల్యూస్ but the return value of the unformatted function is always the same. అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. కాకపోతే రిటర్న్ చేసినప్పుడు మనం ఏదైతే రీడ్ చేయమని అంటే ఇన్పుట్గా ఏదైతే ఇచ్చామో అవే మనకి అవుట్పుట్గా డిస్ప్లే అవుతాయి. అంటే అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ మీద మాత్రమే పనిచేస్తాయి కాబట్టి క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఆల్మోస్ట్ సింబల్స్ లెటర్స్ ఇవి ఉంటాయి కాబట్టి వాటి మీద మనం ఎటువంటి మ్యానిపులేషన్స్ని చేయలేము. మనం ఏదైతే ఇచ్చామో తిరిగి అవే డిస్ప్లే అవుతాయి. అదే ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అయితే న్యూమరిక్ డేటా టైప్ మీద వర్క్ చేస్తాం కాబట్టి దాని మీద మనం ఏదన్నా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తే
ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది వస్తుంది. అది ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అండ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్కి ఉన్న డిఫరెన్స్. ద అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఆర్ get ch, get che, get char, get s. ఇక్కడ get ch, get che, get char ఇవన్నీ మూడు కూడా get క్యారెక్టర్ అనే ఫంక్షన్ మీద వర్క్ చేస్తాయి. get s అనేది get స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని రీడ్ చేసుకోవటానికి. అంటే ఈ 4 ఫంక్షన్లను ఉపయోగించుకుని మనం క్యారెక్టర్ డేటా టైప్ని కీబోర్డ్ నుంచి ఇవ్వటానికి ఉపయోగించుకుంటాం. ద అన్ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్ put ch, put char, put s. ఇందులో పుట్ ch, పుట్ కేర్ అనేవి ఏం చేస్తాయంటే సింగిల్ క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అలాగే పుట్ s అనేది కంప్లీట్గా ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఇవి ఫార్మాటెడ్ అండ్ అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్. మనం ఫార్మాటెడ్ ఫంక్షన్స్కి సంబంధించిన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించే ఇక్కడ నేర్చుకుంటాం. ఎందుకంటే ఆ రెండింటిని ఉపయోగించుకునే మనం ఎక్కువగా ప్రోగ్రామ్స్ని రాస్తాం. అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ గురించి మనం స్ట్రింగ్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ కన్వర్షన్ సింబల్స్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఫార్మాటెడ్ ఫంక్షన్స్ రాసేటప్పుడు కన్వర్షన్ సింబల్ అంటే ఏ డేటా టైప్ అయితే తీసుకున్నామో ఆ డేటా టైప్ని ఐడెంటిఫై చేయడానికి ఒక సింబల్ కావాలి అని చెప్పేసి ఆ సింబల్ని మనం ఏమంటామని చెప్పుకున్నాం, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ద ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ కన్వర్షన్ సింబల్స్ దట్ ఆర్ లిస్టెడ్ బిలో ఆర్ యూజ్డ్ బై ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ లేదా కన్వర్షన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఉపయోగిస్తాం. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మీరు చూడవచ్చు డేటా టైప్ కన్వర్షన్ సింబల్. చూడండి ఇంటీజర్ డేటా టైప్ అంటే ఎటువంటి డెసిమల్ పాయింట్స్ ఏమీ లేకుండా ఉన్న డేటా టైప్ని ఇచ్చినప్పుడు మనం దానికి ఉపయోగించుకునే కన్వర్షన్ సింబల్ ఏంటి అంటే %d లేదా %i. సాధారణంగా మనం %dని ఉపయోగించుకుంటూ రాస్తాం. నెక్స్ట్ వచ్చి ఫ్లోటింగ్ డేటా టైప్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఏదైతే డెసిమల్ పాయింట్తో రాస్తామో దాన్ని మనం ఫ్లోటింగ్ డేటా టైప్ అని అంటాం. అలా రాసినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగించుకునే సింబల్ ఏంటి అంటే %f అనే సింబల్ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చి డబుల్ కూడా డెసిమల్ పాయింట్స్తో ఉన్న వాటిని ఐడెంటిఫై చేయడానికి రాస్తాం. దీనికి కన్వర్షన్ సింబల్ ఏంటి అంటే %LF, లాంగ్ ఫ్లోటింగ్ పాయింట్ అని అర్థం అనమాట, LF. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్ అంటే సింగిల్ లెటర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్. ఈ డేటా టైప్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే %C అనే దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేసిన వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ %S అనే సింబల్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఉన్న ఈ సింబల్స్ అన్నిటిని ఉపయోగించుకున్నప్పుడు మనకేం తెలుస్తుంది అంటే మనం ఎటువంటి డేటా టైప్ని రీడ్ చేయాలనుకుంటున్నాం లేదా ఎటువంటి డేటా టైప్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం అనేది తెలుస్తుంది. సాధారణంగా ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ లేదా కన్వర్షన్ సింబల్స్ వల్ల కంపైలర్కి మనం ఏ డేటాని ఇస్తున్నాము, ఏ డేటాని కంపైల్ అది ఏ డేటాని ఇస్తున్నాము, ఏ డేటాని ప్రింట్ చేయాలి అనేది దానికి క్లియర్గా తెలుస్తుంది. దానికోసం మనం ఉపయోగించుకునేవి ఈ కన్వర్షన్ సింబల్స్. ఇంకా చాలా డేటా టైప్స్ ఉన్నాయి, కాకపోతే మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించుకునే డేటా టైప్స్ వాటికి సంబంధించిన కన్వర్షన్ సింబల్స్ లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనం ఇందాకే చెప్పుకున్నాం ఫార్మాటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ అని. ఇక్కడ చూడండి రైటింగ్ అవుట్పుట్ డేటా అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేయటం కోసం మనం ఉపయోగించుకునే ఫంక్షన్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఇన్ఫర్మేషన్ టు స్టాండర్డ్ అవుట్పుట్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనే దాన్ని ఉపయోగించుకుని స్టాండర్డ్ అవుట్పుట్ అంటే మానిటర్ మీద ఇన్ఫర్మేషన్ని చూడటం కోసం మనం ఉపయోగించుకునే ఫంక్షన్. స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని మనం ఎలా రాయాలి. ప్రింట్ఎఫ్ అని చెప్పేసి పెరాన్సిస్ రాసాం. ఇలా ప్రింట్ఎఫ్ అని చెప్పి పెరాన్సిస్ రాసేసినంత మాత్రాన డేటా అనేది ప్రింట్ అవుతుంది కదా. ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని ఎలా రాయాలి అనేది స్ట్రక్చర్ని ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలా రాయాలంటే ప్రింట్ఎఫ్ అని రాసి పెరాన్సిస్ని ఓపెన్ చేసి
డబల్ కొటేషన్లో మనం ఫార్మాట్ స్ట్రింగ్ని రాస్తాం. ఫార్మాట్ స్ట్రింగ్ని రాసిన తర్వాత కామా పెట్టి లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని రాసి పెరాన్సిస్ని క్లోజ్ చేసి సెమీ కాలన్ని ఇస్తాం. అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ప్రింట్ఎఫ్ రాసి పెరాన్సిస్ని ఓపెన్ చేయాలి, తర్వాత డబల్ కొటేషన్స్లో ఫార్మాట్ స్ట్రింగ్ని రాయాలి, ఆ తర్వాత కామా పెట్టి లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని రాసి మనం సెమీ కాలన్ని ఇవ్వాలి. ఇది స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫర్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఇప్పుడు ఫార్మాట్ స్ట్రింగ్లో ఏమి రాయొచ్చు, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫార్మాట్ స్ట్రింగ్ కన్సిస్ట్ ఆఫ్, ఫార్మాట్ స్ట్రింగ్లో ఏమేమి ఉంటాయి, క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్. ఏవైతే క్యారెక్టర్స్ మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఫార్మాట్ స్ట్రింగ్లో రాయొచ్చు. ఆ ఫార్మాట్ స్ట్రింగ్లో రాసేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్స్లో హెల్లో అని చెప్పి రాసాం. అంటే ఇలా డబుల్ కొటేషన్స్లో మనం హెల్లో అని చెప్పి రాసినప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా మనకి స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, మానిటర్లో హెల్లో అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని రాయవలసిన అవసరం లేదు. ఎందుకని, ఇక్కడ ఓన్లీ మనం క్యారెక్టర్స్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. అలాగే స్పెసిఫికేషన్స్ బిగిన్స్ విత్ పర్సంటేజ్ సైన్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ కన్వర్షన్ క్యారెక్టర్. ఒకవేళ మనం వేరే ఏదైనా వాల్యూస్ని వాటిని కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఎలా రాస్తాం, అప్పుడు ఫార్మాట్ స్ట్రింగ్లో మనం ఏం రాయొచ్చు అంటే పర్సంటేజ్ సింబల్ని రాస్తాం. ఆ పర్సంటేజ్ సింబల్కి పక్కనే మనం ఏముంటుంది అంటే కన్వర్షన్ క్యారెక్టర్. అంటే ఇందాకే మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని నేర్చుకున్నాం కదా, ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని మనం అక్కడ రాస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో డబుల్ కొటేషన్స్లో వాల్యూ ఆఫ్ డి ఈజ్ పర్సంటేజ్ డి డబుల్ కొటేషన్ క్లోజ్, ఇక్కడ 1 అని చెప్పి రాసాం. ఇక్కడ వాల్యూ ఆఫ్ డి ఈజ్ అనేది క్యారెక్టర్స్, ప్రింట్ చేయాలనుకున్న క్యారెక్టర్స్. ఈ పర్సంటేజ్ డి అనేది ఏమవుతుంది, కన్వర్షన్ సింబల్ అవుతుంది లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఎందుకు రాసాము అంటే ఈ డి అనేది ఒక ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఆ 1 అనేది ఇది తీసుకుని ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ పర్సంటేజ్ డి అని చెప్పేసి రాసాం అనమాట. అంటే డి అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఆ ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ ఏమని రాసుకున్నాం, పర్సంటేజ్ డి. అంటే ఈ పర్సంటేజ్ డి అనే దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఇక్కడ ప్రింట్ చేసుకునే వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, ఫ్లోట్ వాల్యూ ఈజ్ పర్సంటేజ్ ఎఫ్ 6.0. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకున్నప్పుడు ఫ్లోట్ వాల్యూ అంటే మనం ఫ్లోటింగ్ పాయింట్లో రాస్తున్నాం. ఫ్లోటింగ్ పాయింట్లో రాసినప్పుడు వాల్యూ అంతా 6.0. ఈ 6.0ని ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ ఉపయోగించుకున్న కన్వర్షన్ సింబల్ ఏంటి, పర్సంటేజ్ ఎఫ్. పర్సంటేజ్ ఎఫ్ అనే కన్వర్షన్ సింబల్ని మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం. అంటే ఇలాగ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో మనం కన్వర్షన్ సింబల్స్ని ఉపయోగించుకుంటూ మనం ఎటువంటి డేటా టైప్ని ప్రింట్ చేస్తున్నామో చెప్తాం. ఈ కన్వర్షన్ సింబల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కంపైలర్కి, సో దట్ కంపైలర్ కెన్ ఐడెంటిఫై వాట్ ద డేటా ఇట్ ఈజ్ ప్రింటింగ్. అది ఏ డేటానైతే ప్రింట్ చేస్తుందో దానికి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్ బిగిన్స్ విత్ బ్యాక్ సైన్ సచ్ యాజ్ /n /t /v ఎక్సెట్రా. ఈ ఎస్కేప్ క్యారెక్టర్, ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ముందరగానే మనం చెప్పుకున్నాం. ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ద్వారా మనం ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, ప్రింట్ ఏదైతే స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందో ఆ ప్రింట్ అయ్యేవన్నీ కూడా ఒక ఆర్డర్లో ప్రింట్ అవ్వడానికి మనం ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ని ఉపయోగించుకుంటాం. అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫార్మాట్ స్ట్రింగ్లో, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఈ ఫార్మాట్ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఒకటి రాయొచ్చు, లేదా క్యారెక్టర్స్ విత్ కన్వర్షన్ సింబల్స్ రాయొచ్చు, అలాగే క్యారెక్టర్స్ కన్వర్షన్ సింబల్స్, అలాగే మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ని కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ప్రింట్ఎఫ్ ఫ్లోట్ వాల్యూ ఆఫ్ పర్సంటేజ్ ఎఫ్ /n. అంటే ఇక్కడ /n అనే దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ 6.0 అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ వాల్యూ ఏదైనా నువ్వు డిస్ప్లే చేయాలి అనుకుంటే అది కొత్త లైన్లో నీకు డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, హియర్ /n మీన్స్ ప్రింట్స్ ఇన్ ఏ న్యూ లైన్. అంటే నెక్స్ట్ అది న్యూ లైన్లో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగ మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసినప్పుడు ఫార్మాట్ స్ట్రింగ్ అంటే డబల్ కొటేషన్స్లో క్యారెక్టర్స్ని రాయొచ్చు, క్యారెక్టర్స్తో పాటు కన్వర్షన్ సింబల్స్ని రాయొచ్చు, అలాగే క్యారెక్టర్స్, కన్వర్షన్ సింబల్స్, అలాగే ఎస్కేప్ సీక్వెన్సెస్ని కూడా రాయొచ్చు.
ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ printf దిస్ ఈజ్ ఫస్ట్ సి స్టేట్మెంట్, అంటే ఇందులో ఓన్లీ ఫార్మాట్ స్ట్రింగ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, printf నంబర్ ఈజ్ %d. %d అంటే ఇంటీజర్ వాల్యూని అది డిస్ప్లే చేస్తుంది. ఆ ఇంటీజర్ వాల్యూని మనం ఎక్కడ రాసాం, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో రాసాం. నెక్స్ట్ చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ %f అంటే ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసినప్పుడు వాల్యూ 0.23. 0.23ని లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో రాసాం. ఈ 0.23ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ %f అనేది రాసాం. నెక్స్ట్ చూడండి, క్యారెక్టర్ని ప్రింట్ చేస్తాం. క్యారెక్టర్ని ప్రింట్ చేసినప్పుడు printf డబుల్ కొటేషన్స్ లోపల క్యారెక్టర్ %c, అంటే క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగించుకునే కన్వర్షన్ సింబల్ ఏంటి, %c. %c రాసి క్యారెక్టర్ని దేంట్లో రాసాం, సింగిల్ కోట్స్లో మనం దాన్ని రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు చూడండి, రాసి స్ట్రింగ్ని printf స్ట్రింగ్ %s, ఎందుకంటే స్ట్రింగ్ని మనం %s తోటే ఐడెంటిఫై చేయగలం కాబట్టి స్ట్రింగ్ని మనం ఎందులో రాసాం, డబుల్ కొటేషన్స్లో రాసాం. ఇందాక చెప్పుకున్నాం, క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్లో ఉంటుంది, స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో ఉంటుంది. డబుల్ కోట్స్లో మనం దాన్ని రాసాం. అంటే ఇలాగ మనం printf స్టేట్మెంట్ని ఉపయోగించుకుని మనకు కావాల్సిన దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేసుకుంటాం. ఇది ప్రోగ్రాంలో, సి ప్రోగ్రాంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా రాయాలి అనేది మనకి తెలియాలి. ఒకసారి చూడండి, printfకి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. printf parenthesis ఓపెన్, డబల్ కొటేషన్స్లో మాత్రమే ఫార్మాట్ స్ట్రింగ్ రాయాలి. ఈ డబల్ కొటేషన్స్కి లోపల క్యారెక్టర్స్ ఉండొచ్చు, కన్వర్షన్ సింబల్స్ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్సెస్ని రాయొచ్చు. తర్వాత కామా పెట్టి ఇక్కడ మనం ఏదైనా ఉపయోగించుకుంటే, అంటే కన్వర్షన్ సింబల్ ఏదైనా ఉపయోగించుకుంటే దానికి సంబంధించిన వాల్యూస్ని లేదా వేరియబుల్ నేమ్స్ని ఈ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో మనం రాయొచ్చు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ printf ఫంక్షన్. ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్. ఓకే, మనం printf స్టేట్మెంట్ని రాస్తాం. printf స్టేట్మెంట్ని రాసిన తర్వాత మనకి డేటా అనేది దాని మీద డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయ్యేటప్పుడు కూడా మనం ఎలా డిస్ప్లే చేస్తున్నాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ని వాటిని ఉపయోగించుకుని మన నెక్స్ట్ లైన్ అలాగా మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్ని ఉపయోగించుకున్నప్పుడు మనం ప్రింట్ లైన్లోనే డేటాని ఎలా రాయొచ్చు అనేది చూడొచ్చు. ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్ కంట్రోల్స్ హౌ ద వాల్యూస్ టు బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్. అంటే ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్ ఏం చెప్తాయి అంటే స్క్రీన్ మీద క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది చెప్తాయి. ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్ సింటాక్స్ ఫర్ ఇంటీజర్స్ అండ్ క్యారెక్టర్స్ ఈజ్, అంటే ఈ ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్ని రాసేటప్పుడు మనం క్యారెక్టర్స్కి ఇంటీజర్స్కి ఒక సింటాక్స్ని ఉపయోగిస్తాం, ఫ్లోటింగ్ పాయింట్కి వేరే సింటాక్స్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇంటీజర్స్కి క్యారెక్టర్స్కి సంబంధించిన సింటాక్స్ని చూస్తున్నాం. ఆ సింటాక్స్ వచ్చి %wf. ఇందులో పర్సంటేజ్ అంటే ఫార్మాట్ స్పెసిఫికేషన్, W విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్, F వచ్చేసి ఫార్మాట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఈ %f అనేది ఏమవుతుంది అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అవుతుంది. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్కి మధ్యలో మనం ఏం చేసామంటే విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ని రాసాం. అంటే ఏదైతే ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్లో ఉన్న క్యారెక్టర్ డిస్ప్లే అవుతుందో అది ఎంత విడ్త్లో, అంటే ఎంత స్పేసెస్ తర్వాత డిస్ప్లే అవ్వాలి అనేది ఈ W అనే ఒక దాంతో ఇస్తాం అనమాట. దానికే మనం ఇక్కడ ఏం రాసాం, విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఇక్కడ పర్సంటేజ్ అంటే ఫార్మాట్ స్పెసిఫికేషన్, W విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్, F వచ్చి ఫార్మాట్ క్యారెక్టర్. కానీ పర్సంటేజ్ F కలిపితే ఏమవుతుంది, ఫార్మాట్ స్పెసిఫైయర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. కింద ఎగ్జాంపుల్ చూడండి, printf ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు %5d. ఇక్కడ %5d అని రాసినప్పుడు పర్సంటేజ్ విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే W ప్లేస్లో ఏం రాసాం, 5 రాసాం. అంటే ఈ W ప్లేస్లో ఏమొచ్చింది, 5 వచ్చింది. F ప్లేస్లో ఏమొచ్చింది, D వచ్చింది. ఓకేనా. అంటే ఈ %d అనేది ఏం చెప్తుంది, ఇంటీజర్. అంటే నేను ఇప్పుడు ఇంటీజర్ని డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి %d అని చెప్పేసి రాసాను. ఇది రాసినప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో వాల్యూ ఎంత, ఇంటీజర్ వాల్యూ 25. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఫీల్డ్ యొక్క విడ్త్ ఎంత అంటే 5 అనమాట. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 5. సో ద వాల్యూ ఆన్ ద స్క్రీన్ అపియర్స్ ఆఫ్టర్
5 స్పేసెస్ అంటే 5 స్పేసుల తర్వాత మనకి స్క్రీన్ మీద వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇలా అనమాట. ఇప్పుడు ఇదే అనుకోండి, స్క్రీన్ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత 25 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఈ 5 అనేది రాయకుండా ఓన్లీ %d అని చెప్పి రాశారనుకోండి, అప్పుడు మీకు స్క్రీన్లో స్టార్టింగ్లోనే వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్ని ఉపయోగించడం వల్ల మనం స్క్రీన్ మీద డేటాని కొంత పక్కగా కానీ ఎక్కడ కావాలంటే అక్కడికి ఎన్ని స్పేసెస్ తర్వాత అయినా సరే మనం డిస్ప్లే చేసుకోవటానికి ఉపయోగిస్తాం. ఈ %WF అనేది మనం క్యారెక్టర్స్కి మరియు ఇంటీజర్స్కి ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్కి ఎలా రాయచ్చో చూద్దాం. ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్ సింటాక్స్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్కి రాసేటప్పుడు ఈ ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? దాని సింటాక్స్ వచ్చి %W.df. ఇందులో చూడండి, పర్సంటేజ్ అంటే ఫార్మాట్ స్పెసిఫికేషన్, W వచ్చి విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్, D వచ్చేసి నంబర్ ఆఫ్ డిజిట్స్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్, F వచ్చి ఫార్మాట్ క్యారెక్టర్. అంటే ఇక్కడ పర్సంటేజ్ F కలిపి ఏమవుతుంది? ఫార్మాట్ స్పెసిఫైయర్ అవుతుంది. అందులో మనం ఇప్పుడు డెసిమల్ పాయింట్స్తో రాస్తాం కాబట్టి W ఏమో విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్, ఎన్ని స్పేసెస్ తర్వాత అనేది చెప్తే, ఈ D అనేది ఏం చెప్తుంది అంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ డిస్ప్లే అవ్వచ్చు అనేది చెప్తుంది. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ డిస్ప్లే అవ్వచ్చు అనేది చెప్తుందమ్మా. ఎగ్జాంపుల్ చూస్తే printf నంబర్ ఈజ్ %5.2f అని చెప్పేసి రాసాం ఎగ్జాంపుల్. 6.0 అంటే పర్సంటేజ్ తీసుకుంటే ఈ 5 అనేది W, డాట్ D అనేది 2, ఇక్కడ F అనేది F అనమాట. %F అనేది ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ని తీసుకుంటుంది. అంటే 5 స్పేసెస్ తర్వాత డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ డిస్ప్లే అవ్వటానికి 2 అనే దాన్ని నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే చూడండి, ఇక్కడ హియర్ ద వాల్యూ ఇస్ అపియర్డ్ ఆఫ్టర్ 5 స్పేసెస్ అండ్ 2 డెసిమల్ పాయింట్ నంబర్స్ ఆర్ షోన్ ఇన్ ద స్క్రీన్. నేను ఇవ్వడం మాత్రం ఏమని ఇచ్చాను? 6.0 అని మాత్రం ఇచ్చాను. కానీ ఇక్కడ చూడండి, 5 స్పేసెస్ తర్వాత 6.00 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అంటే ఇలా గ్యాప్ వచ్చి నేను ఇచ్చిన ఫీల్డ్ విడ్త్ ప్రకారం నాకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఈ 5, 2 ఇవ్వకుండా ఓన్లీ %F మాత్రమే ఇచ్చి రాస్తే అది స్క్రీన్ మీద డైరెక్ట్గా స్టార్టింగ్లోనే ఇలా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను 5.2 అని ఇస్తే ఇలా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 3.4 అని ఇచ్చాను అనుకోండి, 3 స్పేసెస్ తర్వాత 6.4 అంటే ఇక్కడ 0000 అంటే 4 సున్నాలు వస్తాయి అన్నమాట. 4 సున్నాలు వచ్చి మనకి డిస్ప్లే అవుతాయి. అంటే స్క్రీన్ మీద మనం వాల్యూస్ని డిస్ప్లే చేసుకోవటానికి ఈ ఫీల్డ్ విత్ స్పెసిఫైయర్స్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చి scanf ఫంక్షన్. scanf ఫంక్షన్ అంటే గెటింగ్ యూజర్ ఇన్పుట్, అంటే కీబోర్డ్ నుంచి మనం ప్రోగ్రాంలోకి డేటా ఇవ్వటానికి మనం ఉపయోగించుకునే ఫంక్షన్. scanf ఫంక్షన్ ఈజ్ ఏ built-in C function that allows a program to get input from keyboard. scanf ఫంక్షన్ అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే ప్రోగ్రాంలోకి డేటాని కీబోర్డ్ నుంచి ఇవ్వటానికి ఉపయోగిస్తాం. అంటే కీబోర్డ్ మీద టైప్ చేసి మనం డేటాని ఇవ్వటానికి మనం దీన్ని ఉపయోగించుకుంటాం. స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈస్, ఈ scanf ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇది జస్ట్ లైక్ printf ఫంక్షన్ లానే ఉంటుంది. scanf అని రాసాం, పారాన్సిస్ని ఓపెన్ చేసాం, డబుల్ కొటేషన్స్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ని మాత్రమే రాసాం. అక్కడేమో ఫార్మాట్ స్ట్రింగ్ని రాసాం, ఇక్కడ ఓన్లీ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే కన్వర్షన్ సింబల్ని మాత్రమే రాస్తాము. కామా అడ్రస్ ఆపరెండ్ని, అలాగే వేరియబుల్ నేమ్ అంటే ఏ డేటాకైతే నేను కీబోర్డ్ నుంచి వాల్యూని ఇస్తున్నానో దానికి సంబంధించిన నేము, దాని యొక్క అడ్రస్ ఆపరెండ్ని నేను ఇక్కడ ఇస్తాను. ఇది scanf ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్. హియర్ ద అడ్రస్ ఆపరెండ్ ఈజ్ యాంప్రసెండ్ సింబల్. అండ్ సింబల్ తెలుసు కదండి అందరికీను, దీన్నే యాంప్రసెండ్ అని చెప్పేసి అంటారు.
ఈ యాంప్రసెండ్ అనే సింబల్ని మనం ఇక్కడ అడ్రస్ ఆపరెంట్ ప్లేస్లో ఉపయోగించుకుంటాం. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ టెల్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్ ఆఫ్ ద సెల్ ఇన్ ద మెమరీ. అంటే ఈ వేరియబుల్ నేమ్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ని చెప్పడానికి మనం ఈ యాంప్రసెండ్ అనే సింబల్ని ఉపయోగించుకుంటాం. ఇఫ్ ఐ ఈజ్ ద వేరియబుల్ నేమ్, యాంప్రసెండ్ ఐ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద సెల్ ఇన్ ద మెమరీ. ఒకవేళ వేరియబుల్ నేమ్ నేను ఐ అని చెప్పి తీసుకుంటే యాంప్రసెండ్ ఐ అని రాస్తే ఐ యొక్క అడ్రస్ అనేది తెలుస్తుంది, మెమరీలో అది ఎక్కడుందో అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ ఐ అనేది ఇస్తే దానికి వాల్యూని ఇవ్వడానికి దాని యొక్క అడ్రస్ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ అడ్రస్ ఆపరెంట్ని ఉపయోగించుకుంటున్నాను. అంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో మనం కీబోర్డ్ నుంచి డేటా ఇస్తాం కాబట్టి మనకు కంపల్సరీ దేనికైతే వాల్యూని ఇస్తున్నామో దాని యొక్క అడ్రస్ మనకి తెలియాలి. ఎగ్జాంపుల్ చూడండి, స్కాన్ఎఫ్ %d యాంప్రసెండ్ ఏ. అంటే ఏ అనే వేరియబుల్ నేమ్లో దాని యొక్క అడ్రస్కి %d అంటే ఇంటీజర్ డేటా వాల్యూని నేను ఇస్తున్నాను. ఇప్పుడు స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ పైన చూడండి, ఫార్మాట్ స్పెసిఫైర్. ఫార్మాట్ స్పెసిఫైర్లో ఎవరిని రాసాను? కన్వర్షన్ సింబల్ %d. %d అంటే ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది. ఇంటీజర్ వాల్యూ టేకెన్ ఇన్పుట్. నెక్స్ట్ చూడండి, స్కాన్ఎఫ్ %f అంటే ఫ్లోటింగ్ వాల్యూ, అది కూడా యాంప్రసెండ్ ఏ. నెక్స్ట్ ఒకవేళ నేను క్యారెక్టర్ డేటా టైప్ తీసుకోవాలనుకుంటే %c అని రాస్తాను. ఒకవేళ నేను స్ట్రింగ్ వాల్యూని తీసుకోవాలి అనుకుంటే %s అని చెప్పేసి రాసి ఇక్కడేమో అడ్రస్ ఆపరెంట్స్ అలాగే వేరియబుల్కి సంబంధించిన నేమ్స్ అనేవి ఇస్తాను. ఇలా నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా కీబోర్డ్ నుంచి డేటాని ఇస్తాను. కీబోర్డ్ నుంచి డేటా ఇచ్చేటప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎలా రాయాలంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాసి పెరాన్సిస్ని ఓపెన్ చేసి డబల్ కొటేషన్స్లో నేను ఫార్మాట్ స్పెసిఫైయర్ని రాస్తాను. డబుల్ కొటేషన్స్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ని రాసి కామా పెట్టి అడ్రస్ ఆపరెంట్ అంటే ఏ వేరియబుల్కి అయితే నేను ఇది ఇవ్వాలి అనుకుంటున్నానో ఆ వేరియబుల్కి నేమ్కి ముందర అడ్రస్ ఆపరెంట్ అంటే యాంప్రసెండ్ అనే సింబల్ని ఇచ్చి వేరియబుల్ నేమ్ని నేను అక్కడ రాస్తాను. డిటెక్టింగ్ ఎర్రర్స్ డ్యూరింగ్ డేటా ఇన్పుట్. డేటా ఇచ్చేటప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, ఎర్రర్స్ని ఎలా చెక్ చేసుకోవచ్చో మనం ఇక్కడ చూద్దాం. When the scanf function completes reading the data values, it returns number of values that are successfully read. అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్లో మనం ఎప్పుడైతే డేటాని ఇస్తామో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా అది మళ్ళీ మనకి తిరిగి ఎన్ని వాల్యూస్ని సక్సెస్ఫుల్గా రీడ్ చేసుకుంది అనేది మనకి చెప్తుంది. దిస్ రిటర్న్ వాల్యూ క్యాన్ బి యూజ్ టు డిటర్మైన్ వెదర్ దేర్ వాజ్ ఎనీ ఎర్రర్ వైల్ రీడింగ్ ద ఇన్పుట్. అంటే ఈ రిటర్న్ వాల్యూ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇన్పుట్ మనం ఇచ్చినప్పుడు మనం ఏమైనా మిస్టేక్స్ చేసామా లేదా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ఎఫ్ ఒకే చోట ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని రాసాం చూడండి. ఇందాక స్కాన్ఎఫ్ ఫంక్షన్ చెప్పుకునేటప్పుడు ఓన్లీ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనుకున్నాం కదా, మనం ఒకేసారి 3 ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన 3 వేరియబుల్ నేమ్స్ని కూడా ఇలాగా రాసుకోవచ్చు. అంటే ఒకటే ఫార్మాట్ స్పెసిఫైయర్ రాసుకోవాలని రూల్ ఏమీ లేదమ్మా. మనం ప్రోగ్రామ్ ప్రకారం ఎన్ని వాల్యూస్ని అయితే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని వాల్యూస్కి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని మనం అక్కడ రాయొచ్చు. ఇక్కడ నేను 3 వాల్యూస్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో ఇంటీజర్ వాల్యూ, ఒకటి ఫ్లోటింగ్ వాల్యూ, ఒకటేమో క్యారెక్టర్ వాల్యూ. ఇంటీజర్కేమో ఏ అని పేరు ఇచ్చాను, ఫ్లోటింగ్కేమో బి అని పేరు ఇచ్చాను, క్యారెక్టర్కేమో సి అని చెప్పేసి పేరు ఇచ్చాను. కాబట్టి %d అనేది ఎవరికి యాంప్రసెండ్ ఏ అంటే ఏ అనే అడ్రస్లో ఉన్న ఒక మెమరీ సెల్లోకి నేను ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. యాంప్రసెండ్ బిలోకి ఫ్లోటింగ్ వాల్యూని స్టోర్ చేస్తాను. యాంప్రసెండ్ సిలోకి క్యారెక్టర్ వాల్యూని నేను స్టోర్ చేస్తాను. ఒకవేళ నేను కనుక వాల్యూస్ని ఇస్తే ఆ వాల్యూస్ ఎలా ఇవ్వాలి అంటే చూడండి, విల్ రిటర్న్ ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ సే 12.34 ఏ అంటే 12 అనేది ఇంటీజర్కి సంబంధించింది, 12.34 అనేది ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించింది, ఏ అనేది మనకి క్యారెక్టర్కి సంబంధించింది. ఇక్కడ ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే అది 3 అంటే 3 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గానే అది తీసుకుంటుంది. ఇట్ విల్ రిటర్న్ 1 ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ erroneous data such as 12 ABC 12.34 అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ 12 ఇచ్చాడు, 12 ఇంటీజర్ సరిపోయింది, కానీ ఏబిసి అనేది ఏంటి స్ట్రింగ్ అయిపోయింది. కానీ మనం ఇక్కడ ఏమని రాసాం, క్యారెక్టర్ రాసాం.
కానీ ఈ పక్కన ఎవరున్నారు, ఫ్లోటింగ్ పాయింట్ ఉన్నారు. కానీ ఫ్లోటింగ్ పాయింట్ని మనం తర్వాత రాసాం. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని రాసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని రాస్తామో అదే ఆర్డర్లో మనం డేటాని ఇవ్వాలి. అంతేగాని ఇలాగ మనం ఇష్టం వచ్చినట్టు డేటా ఇస్తే మాత్రం అది తీసుకోదు. ఈ ఫస్ట్ది ఈ ఇంటిజర్కి ఫస్ట్ ఇంటిజర్ ఇది సరిపోయింది కాబట్టి 1 అనేది రిటర్న్ చేస్తుంది. మనం సపోజ్ ఇక్కడ ఏబిసి 12.34 అని రాస్తే 0 అని తీసుకుంటుంది. ఎందుకంటే కంప్లీట్గా మనం ఇచ్చిన ఏ డేటా దానికి అక్కడ సరిపోదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం డేటాని ఇన్పుట్ కీబోర్డ్ నుంచి ఇచ్చేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని ఏ ఆర్డర్లో అయితే రాస్తామో అదే ఆర్డర్లో మనం డేటాని ఇవ్వాలి, మార్చకూడదు. మారిస్తే మాత్రం అది ఎర్రర్స్ వస్తాయి. దిస్ ఈజ్ బికాస్ స్ట్రింగ్ వాజ్ ఎంటర్డ్ వైల్ ద యూజర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. అంతే కదా, ఫస్ట్ ఇంటిజర్ సరిపోయింది. సెకండ్ ఫ్లోటింగ్ ఇవ్వకుండా ఏమి ఇచ్చాం, స్ట్రింగ్ ఇచ్చాం. తర్వాత ఎవరున్నారు, క్యారెక్టర్ ఉన్నారు. అసలు స్ట్రింగ్ అనేది దాంట్లో లేదు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినది ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తుంది. స్కాన్ఎఫ్ రీడ్స్ ఓన్లీ ద ఫస్ట్ వాల్యూ కరెక్ట్లీ అండ్ టెర్మినేట్స్. ఆ ఫస్ట్ వాల్యూ ఒకటి మాత్రమే తీసుకుని స్కాన్ఎఫ్ ఫంక్షన్ అది దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని ఉపయోగించుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ని రాద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ కూడా దేనికోసం అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers. 2 numbersని యాడ్ చేసి వచ్చిన వాల్యూని ప్రింట్ చేయటం. 2 numbersని యాడ్ చేసి వచ్చిన వాల్యూని ప్రింట్ చేయటం కోసం నేను ఇది రాసినప్పుడు ఫస్ట్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ రాసుకోవాలి. అది ఆప్షనల్ కాబట్టి రాయొచ్చు, రాయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ లింక్ సెక్షన్ రాసాను. లింక్ సెక్షన్లో stdio.hలోనే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ కోడింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఈ హెడర్ ఫైల్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. #include stdio.h. తర్వాత మెయిన్ ఆఫ్, ప్రతి సి ప్రోగ్రాము కూడా మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్ అని చెప్పి రాశాను. బ్రేస్ని ఓపెన్ చేశాను. బ్రేస్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంట్ x, y, z అని చెప్పి రాశాను. ఇక్కడ నేను తీసుకున్న ప్రోగ్రామ్ దేనికి, 2 numbersని తీసుకుని యాడ్ చేసి రిజల్ట్ని చూడటానికి. అంటే ఇందులో x, y అనేది 2 numbers కనుక నేను ఇస్తే ఈ 2 numbersని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని డిస్ప్లే చేయడానికి నేను z అనేది తీసుకున్నాను. దానికోసం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసి పారాన్సిస్ని ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్లో ఎంటర్ 2 numbers టు యాడ్ /n డబుల్ కొటేషన్ క్లోజ్ పారాన్సిస్ క్లోజ్ సెమీకోలన్ అని చెప్పేసి రాశాను. అంటే ఇందులో ఫార్మాట్ స్ట్రింగ్లో నేను ఏం ఉపయోగించాను, క్యారెక్టర్స్ అండ్ ఎస్కేప్ సీక్వెన్స్ని ఉపయోగించుకుంటూ రాశాను. అంటే ఇప్పుడు ఎంటర్ యాడ్ 2 numbers అనగానే స్క్రీన్ మీద ఎంటర్ 2 numbers టు యాడ్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఏవైతే నంబర్స్ని కీబోర్డ్ నుంచి ఇస్తానో ఆ ఇచ్చే నంబర్స్ నెక్స్ట్ లైన్లో నాకు డిస్ప్లే అవుతాయి. దానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ చూడండి ఎలా రాశాను. డబుల్ కొటేషన్స్లో %d డబుల్ కొటేషన్ కామా &x &y. అంటే ఈ %d రెండు కూడా ఫార్మాట్ స్పెసిఫైర్. ఈ %d అనేది ఎక్స్కి సంబంధించింది, ఈ %d అనేది వైకి సంబంధించింది. అంతేగాని ఒక %d రాసి &x &y అని రాస్తే మాత్రం అది తీసుకోదు. దేనికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ దానికి రాయాలి. రెండు ఒకటే ఫార్మాట్ స్పెసిఫైర్ని ఉపయోగించుకుంటున్నా సరే దేని ఫార్మాట్ స్పెసిఫైర్ దానికే రాయాలి. ఇలా %d ఏమో ఎక్స్కి, ఈ %d ఏమో వై కోసం రాసాం. అంటే ఇక్కడ నుంచి నేను డేటాని ఇస్తాను. ఇప్పుడు ఎంటర్ టు యాడ్ 2 numbers అనగానే ఇప్పుడు నేను ఇక్కడ 5 అని ఇచ్చాను అనుకోండి. 5 అనే వాల్యూ ఎవరికి వస్తుందంటే ఎక్స్కి వస్తుంది. తర్వాత 3 అని ఇచ్చాను అనుకోండి, 3 అనే వాల్యూ వైకి వస్తుంది. వైకి వచ్చిన తర్వాత z = x + y. x అంటే 5 + y అంటే 3 ఎంత వస్తుంది, 8. అంటే ఇప్పుడు z దగ్గర ఎంత ఉంది, 8 అనే వాల్యూ ఉంది. కానీ 8 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా స్క్రీన్ మీద. ప్రింట్ అవటం కోసం మళ్ళీ నేను ఏమి ఉపయోగించాను, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాశాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు పారాన్సిస్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్లో సమ్ ఆఫ్ నంబర్స్ %d. ఇక్కడ %d ఎందుకు రాశాను, z అనేది ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్లో నాకు యాడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని నేను ఇక్కడ రాశాను. %d/n అంటే తర్వాత ఏదైతే ఉందో వాల్యూ నాకు నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతాను. రాసి లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో z అని రాశాను. ఎందుకంటే z దగ్గర ఏముంది, నాకు
ఈ సమ్ ఆఫ్ నంబర్స్కి సంబంధించిన వాల్యూ అనేది ఎవరి దగ్గర ఉంది, జెడ్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో జెడ్ అని రాశాను. ఇప్పుడు జెడ్ దగ్గర ఎంత ఉంది వాల్యూ, 8 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని కనుక ప్రోగ్రాంలో నేను ప్రింట్ చేస్తే సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి వస్తుంది. ఇది మన చిన్న ప్రోగ్రామ్ బై యూజింగ్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సిని చూసాం. అవి ఎలా రాయాలి, వాటిలో మనం ఏమేమి ఉపయోగించుకుంటాం, అలాగే వాటన్నిటిని ఉపయోగించుకుంటూ మనం చిన్న ప్రోగ్రామ్ని ఇక్కడ రాసుకుని ఎలా రాయొచ్చో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.